హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము 27 జూలై 2020కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ న్యూస్ని చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా మనము ఎడ్యుకేషన్ న్యూస్ అయితే కంపల్సరిగా చెప్పుకుంటున్నాము. సో అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ముఖ్యాంశాలు చూస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ప్రతిరోజు ఫాలో అవ్వడానికి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. సో ఈరోజు మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థపై ముఖ్యమంత్రి సమీక్ష అంటూ మనం ఒక న్యూస్ అయితే చూడబోతున్నాము. అంతేకాకుండా డైట్ కళాశాల ఉపాధ్యాయుల ఎంపిక పూర్తి అంటూ మనకైతే ఒక న్యూస్ రావడం జరిగింది. నెక్స్ట్, పోలీస్ శిక్షణ ఎప్పుడు, కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు అంటూ ఒక న్యూస్ అయితే చూడబోతున్నాము. నెక్స్ట్, గురుకుల ప్రవేశాల వాయిదా. ఓకే, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రవేశాలు వాయిదా పడ్డాయి. నెక్స్ట్, జూనియర్ కాలేజీలలో ఆన్లైన్ తరగతులు అంటూ మనకైతే ఇంకొక న్యూస్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సో వీటన్నిటిని కూడా మనము చాలా క్లియర్గా అయితే చర్చించుకున్నాం ఫ్రెండ్స్. సో క్లియర్గా చూడండి, ఎవరు కూడా మిస్ చేయొద్దు మధ్యలో. సో మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ చూడండి. అట్ ద సేమ్ టైం మీకు యూస్ఫుల్గా లేనట్లయితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఫ్రెండ్స్. కనీసం ఒక్కరికైనా యూస్ఫుల్గా ఉంటే చాలా బాగుంటుంది, ఓకేనా. లేచకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్లయితే తెలంగాణ పీజీ మెడికల్ యాజమాన్య సీట్ల భర్తీకి తుది కౌన్సిలింగ్ అంటూ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. తెలంగాణలోని ప్రైవేట్ పీజీ మెడికల్ డెంటల్ కాలేజీల్లో ప్రవేశాలకు తుది కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. పీజీ మెడికల్ డెంటల్ కాలేజీల్లో ప్రవేశాలకు ఈ నెల 28న వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లుగా కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయము ఆదివారము తెలిపింది. మిగిలిన సీట్లను యాజమాన్య కోటాలో భర్తీ చేయనుంది. ఈ రోజు ఉదయం 7 నుంచి 4 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కాలేజీల వారుగా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని పేర్కొంది. అయితే వర్సిటీ విడుదల చేసినటువంటి తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సిలింగ్లో పాల్గొనాలని చెప్పేసి, గత విడత వెబ్ కౌన్సిలింగ్లో సీటు అలాట్ అయి జాయిన్ కాని అభ్యర్థులు, కళాశాలలో చేరి డిస్కంటిన్యూ చేసిన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సిలింగ్ అనర్హులు. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ క్రింద ఇప్పటికే చేరిన అభ్యర్థులు కూడా ఈ కౌన్సిలింగ్కు అనర్హులు అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ న్యూస్. నెక్స్ట్, పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ అంటూ మనకైతే ఒక న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో పాండిచ్చేరి యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి తదితర ప్రోగ్రాంలకు ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. సో ఆన్లైన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. దివ్యాంగులకు ఏ కోర్స్ అయినా ఉచితంగా అభ్యసించవచ్చు ఫ్రెండ్స్. దివ్యాంగులైతే ఏ కోర్స్ అయినా కూడా ఉచితంగా ఇవ్వనున్నారు. అర్హతలు ఏంటి అంటే, పీజీ ప్రోగ్రాంలకు సంబంధించి విభాగంలో డిగ్రీ, డాక్టరేట్ ప్రోగ్రాంలకు సంబంధించి స్పెషలైజేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. స్కాలర్షిప్ సౌకర్యము, ఫుల్ టైం పిహెచ్డి ప్రోగ్రామ్ చేసేవారికి నెలకు 8,000 సహా కంటింజెన్సీ గ్రాంట్ ఇస్తారు. పీజీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ సహా గాట్ బి స్కోర్ ద్వారా సో ప్రవేశం పొందే అభ్యర్థులందరికీ కూడా డిబిటీ ఫెలోషిప్ కూడా ఇస్తారు. మెరిట్ కమిన్స్ స్కాలర్షిప్ పొందేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఇందులో మరి పీజీ డిప్లొమా స్పెషలైజేషన్లు ఏముంటాయంటే, గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ, క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్ సైన్స్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఇవన్నీ కూడా ఇందులో ఉండేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి, చూడండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మరి ముఖ్య సమాచారం చూసినట్లయితే దరఖాస్తు ఫీజు వచ్చేసి 600 రూపాయలు పీజీ కోర్సులకి, ఎంబీఏ పిహెచ్డి కోర్సులకు 1000 రూపాయలు, విదేశీయులకు 100 రూపాయలు, $100. ఓకే, దరఖాస్తు ఆన్లైన్కు చివరి తేదీ జూలై 31 తారీఖు వరకు. ఆన్లైన్ ఎంట్రన్స్ తేదీలు ఆగస్టు 21, 22, 23 తేదీల్లో. సో ఇక్కడ మనకు వెబ్సైట్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. www.ponduni.edu.in. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇంకా క్లియర్గా అయితే వివరాలు తెలుస్తాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంకొక న్యూస్ చూసినట్లయితే మనము జూనియర్ కాలేజీలో ఆన్లైన్ తరగతులు. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీల్లో, ఇది తెలంగాణకు సంబంధించినటువంటి న్యూస్, రాష్ట్రంలో అన్ని జూనియర్ కాలేజీల్లో ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వ జూనియర్ కాలేజీ కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘము నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను ఈ విద్యా సంవత్సరానికి రెన్యువల్ చేయాలని ఆ సంఘం నేత
కొప్పిశెట్టి సురేష్ కోరారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల బదిలీ చేపట్టాలని ఆ సంఘం నేత కొప్పిశెట్టి సురేష్ కోరారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల బదిలీ చేపట్టాలని, తమకు 58 సంవత్సరాల వరకు ఉద్యోగాల్లో కొనసాగించాలని మరో సంఘం నేతలు కనకచంద్రము శేఖర్ ప్రభుత్వానికి విన్నపించారు. నెక్స్ట్ వన్, గతేడాది ఫీజులను చెల్లించండి ట్రస్మా. కరోనా నేపథ్యంలో ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నామని గతేడాదికి చెందిన ట్యూషన్ ఫీజులను చెల్లించాలని తల్లిదండ్రులను ట్రస్మా నేతలు యాదగిరి శేఖర్రావు, మధుసూదన్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. సో ఫీజులు చెల్లించడం వల్ల ప్రైవేట్ విద్యా సంస్థలను ఆదుకున్నట్లవుతుందని పేర్కొన్నారు. ప్రైవేట్ స్కూళ్లలో ఆన్లైన్ బోధనకు అందరూ సహకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియచేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్, రేపు పీజీ మెడికల్ సీట్ల కౌన్సిలింగ్, వెబ్ కౌన్సిలింగ్ ఇది చూసాం ఆల్రెడీ మనము. నెక్స్ట్, గురుకుల ప్రవేశాల ప్రక్రియ వాయిదా. ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు నిర్వహించే లాటరీ ప్రక్రియను వాయిదా వేసినట్లుగా కృష్ణా జిల్లా కన్వీనర్ రోజ్ లక్ష్మీ కుమార్ తెలిపారు. 2020-21 విద్యా సంవత్సరానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ఈ నెల 27న లాటరీ తీసి ప్రవేశాలు కల్పించాలని ముందుగా నిర్ణయించినట్లుగా తెలిపారు. కరోనా కారణంగా ఈ ప్రక్రియను వాయిదా వేశామని, తదుపరి తేదీని తర్వాత ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా అయితే తెలియజేశారు. సో మొత్తానికైతే గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి విద్యార్థులకే ప్రవేశాన్ని కల్పిస్తారు ఫ్రెండ్స్. సో ఈ ప్రక్రియ అయితే, లాటరీ ప్రక్రియ అయితే వాయిదా వేయడం జరిగింది కొన్ని రోజుల వరకు. సో మళ్ళీ అప్డేట్ రాగానే మీకైతే అందజేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పోలీస్ శిక్షణ ఎప్పుడు. సో చూద్దాం. ఇప్పట్లో ప్రారంభమయ్యేన ఆందోళనలో TSSP అభ్యర్థులు ఆల్రెడీ ఎప్పుడు ఫ్రెండ్స్, చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్. వీళ్ళు అంటే తెలంగాణ రాష్ట్రంలో 2000 చాలా రోజులు అవుతుంది. అయితే ఇందులో సివిల్ వారికి ఆల్రెడీ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ వారి యొక్క ట్రైనింగ్ కూడా ఆల్మోస్ట్ పూర్తయింది. కానీ TSSP అభ్యర్థులకు మాత్రము ఇంకా ట్రైనింగ్ అయితే ఆ డేట్స్ అయితే రాలేదు ఫ్రెండ్స్. చూద్దాము. తమ తోటి వారు విధుల్లో చేరేందుకు సిద్ధమవుతున్న తమకు ఇంకా శిక్షణ మొదలు పెట్టకపోవడంపై తెలంగాణ పోలీస్ ప్రత్యేక పటాలం అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. సో కారణాలు ఏమైనా ఇప్పుడు జరుగుతున్న ఆలస్యం వల్ల వీరు దాదాపు 1 సంవత్సరం సర్వీసు కోల్పోయే పరిస్థితి నెలకొంది. కరోనా కారణంగా అసలు శిక్షణ ఎప్పుడు మొదలవుతుందో కూడా అంచనా వేయలేకపోతున్నారు. సో అయితే తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి గత ఏడాది దాదాపు 17,000 పోలీస్ నియామకాలను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. వీరిలో SI అభ్యర్థులు, పోలీస్ అకాడమీలో సివిల్ ఆయుధ విభాగాల్లో ఎంపికైన కానిస్టేబుళ్లు, రాష్ట్ర వ్యాప్తంగా 28 పోలీస్ శిక్షణ కళాశాలలో గత జనవరిలోనే శిక్షణ మొదలైంది. మరో 2-3 నెలల్లో వీరి శిక్షణ పూర్తయ్యే అవకాశం ఉంది. కరోనా విజృంభిస్తున్న అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ అయితే సో వీరికి శిక్షణ అయితే అందజేయడం జరుగుతుంది. ఎంపికైన 3,800 మంది TSSP కానిస్టేబుల్కు మాత్రం ఇంకా శిక్షణ మొదలు కాలేదు. భారీ స్థాయిలో నియామకాల కారణంగా తగిన కేంద్రాలు లేకపోవడం కారణమంటూ పోలీస్ శిక్షణ అంటే ఇంచుమించు 10 నెలలు కొనసాగుతుంది. వస్తుతో పాటు భౌతిక శిక్షణ కోసము పెద్ద మైదానము, నెక్స్ట్ ఫైరింగ్ రేంజ్, తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్లు ఉండాలి. ఇవన్నీ ఇప్పటివరకు సమకూర్చలేదంటూ మనకైతే క్లియర్గా తెలుస్తుంది. అయితే ఇంకా ఈ ప్రక్రియనే పూర్తి కాలేదు. కానీ కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు అంటూ చాలామంది అయితే కామెంట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇయర్ జూన్ లేదా జూలైలోనే కొత్త నోటిఫికేషన్ 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఈ 2020 సంవత్సరంలో అయితే ఎలాంటి నోటిఫికేషన్ పోలీస్ది ఉండకపోవచ్చు. ఓకేనా, గమనించాలి. ఓకేనా. సో మనకి ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? 2021 జూన్ లేదా జూలైలో కంపల్సరిగా పోలీస్ నోటిఫికేషన్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఇవి ఎమర్జెన్సీ సర్వీసెస్. పోలీస్ సర్వీస్ అనేది ఎమర్జెన్సీ సర్వీస్ కనుక కంపల్సరిగా ఎన్ని వేకెన్సీస్ ఉంటే అన్నీ కంపల్సరిగా ఫిల్ చేయాల్సిన బాధ్యత అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక చూసినట్లయితే డైట్ కళాశాల అధ్యాపకుల ఎంపిక పూర్తి. డిప్యూటేషన్ ప్రాతిపదికన 17 మంది ఎంపిక. జిల్లా ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థలో 2020-21 విద్యా సంవత్సరంలో డిప్యూటేషన్ ప్రాతిపదికన బోధనకు అధ్యాపకుల ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని డైట్ కళాశాల ప్రిన్సిపల్ అతోట కిరణ్ కుమార్ తెలిపారు. కళాశాలలో ఖాళీగా ఉన్న 20 పోస్టులకు గత నెలలో నోటిఫికేషన్ ఇచ్చినట్లుగా తెలిపారు. వీరిలో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో 16 ఖాళీలు, ఉర్దూ మీడియంలో 4 ఖాళీలు ఉన్నాయని వివరించారు. జోన్ స్థాయిలో ఇచ్చిన నోటిఫికేషన్ గుంటూరు, ప్రకాశం, నెల్లూరు పరిధిలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న 96 మంది స్కూల్ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తులు అందాయన్నారు.
అయితే వీటిని పరిశీలించి అర్హత కలిగిన వారికి గుర్తించి తెలుగు ఇంగ్లీష్ మీడియంలో 13 మంది, ఉర్దూ మీడియంలో 4 ఎంపిక చేసినట్లుగా ఆయన వివరించారు. సో మిగిలిన 3 ఖాళీని త్వరలోనే పూర్తి చేయనున్నట్లుగా వెల్లడించారు. విద్యాశాఖ అధికారి నుంచి ఎంపికైన వారి జాబితాను కూడా మనకు వీరు వెబ్సైట్లో పెట్టినట్లుగా మనకైతే క్లియర్గా ఇక్కడ ఎంపిక తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఎంపికైనటువంటి అభ్యర్థులకు కూడా మొత్తం మెసేజ్ లేదా మెయిల్స్ రూపంలో వివరాలన్నీ అందించినట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక ముఖ్యమైన న్యూస్ ఏంటంటే రంగంలోకి ముఖ్యమంత్రి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థపై ఇక నేరుగా సమీక్ష. ప్రత్యేక శాఖ ఏర్పాటుతో పెరిగినటువంటి ప్రాధాన్యం అంటూ మనకైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ మనం నిన్న చెప్పుకున్నాం కదా, గ్రామ వార్డు సచివాలయం మరియు వాలంటీర్ల వ్యవస్థకు కొత్త శాఖలను అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయితే వీటిలో ఉన్న ముఖ్యమైన అంశం ఏంటంటే ఇందులో ఎవరిని కూడా డైరెక్టర్ కానీ లేదా ఇతర అధికారులను కానీ ఇతర మంత్రులను కానీ దీనికి అలాట్ చేయకుండా డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే దీనికి ప్రాతినిధ్యం అయితే వహించనున్నారు ఫ్రెండ్స్. దీన్ని డైరెక్ట్గా సమీక్ష చేయనున్నారు ఈ వ్యవస్థ పైన. సో స్థానిక సంస్థల హోదాతో మరింత బాధ్యత. సీఎం జగన్ రంగంలోకి రావడంతో అధికారుల అప్రమత్తం. సో పథకాల పర్యవేక్షణపై మంత్రివర్యుల ప్రత్యేక దృష్టి. అధికారము పదిలపరుచుకునే దిశగా సచివాలయ వ్యవస్థలో పునాది. ఓకేనా ఫ్రెండ్స్. అయితే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను పూర్తిగా బలోపేతం చేయడానికి, ఓకేనా, సో ఇందులో ఉండేటువంటి ఉద్యోగులకే కావచ్చు, అధికారులకే కావచ్చు, ఏంటంటే ఉద్యోగ భద్రత కల్పించడానికి ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులే కాకుండా గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో సో వారి యొక్క ఉద్యోగ భద్రతను కల్పించడంలో కీలక పాత్ర పోషించే విధంగా అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఇంతకుముందు పంచాయతీరాజ్ శాఖలో ఉండేటువంటి ఈ శాఖలను ప్రత్యేక శాఖగా మారుస్తూ నిర్ణయం తీసుకోవడం చాలా అభినందనీయమైనటువంటి నిర్ణయంగా ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. సో దీని ద్వారా చూస్తున్నటువంటి అంశం ఏంటంటే ఉద్యోగాలకైతే ఖచ్చితంగా భద్రత అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చాలామంది అనుకుంటున్నారు కదా, సో గవర్నమెంట్ చేంజ్ అవ్వగానే వీటిని తీసేసే అవకాశం ఉందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో వీటిని తీసివేయడం అయితే ఉండదు. ఓకేనా, తీసివేయడం ఉండదు. ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి ఆల్మోస్ట్ 1 year అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. సో వారేంటి ఇంకొక 1 year చేయగానే రెగ్యులర్ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా మంచి శాలరీ అయితే వాళ్ళకి రావడం జరుగుతుంది. సో 2 years ఈ కాంట్రాక్ట్ పీరియడ్ అయితే కంప్లీట్ అవ్వడంతో సో డైరెక్ట్గా గవర్నమెంట్ జాబ్లోకి డైరెక్ట్ అలర్ట్ అయితే అయిపోతారు ఫ్రెండ్స్. సో ఇంకా గ్రామ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వాలంటీర్ల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది ఫ్రెండ్స్. వీరికి కూడా శాలరీస్ పెంచాలనేటువంటి డిమాండ్ అయితే చాలా రోజుల నుంచి ఉంది. సో దీనిపైన కూడా మనకు త్వరలోనే ఒక నిర్ణయం వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. 10,000 చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మరి చూద్దాం ఏమవుతుందో. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. సో ప్రతిరోజు కూడా అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన ఎడ్యుకేషన్ న్యూస్ని మీకు అందజేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. సో ఇలాంటి వార్తాపత్రిక మీరు ఎడ్యుకేషన్ న్యూస్ కోసం చదవాల్సిన అవసరం లేకుండా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నప్పుడు సో మీకు నా ఎడ్యుకేషన్ న్యూస్ నచ్చినట్లయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది కంపల్సరిగా, మీరు మిస్ అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.